హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మన వైజాగ్. మనం కన్జ్యూమర్స్గా చాలా చోట్లకి వెళ్తాం. వెళ్ళిన చాలా చోట్ల కొన్ని బోర్డ్స్ చూస్తాం. కన్జ్యూమర్ ఇస్ కింగ్, కన్జ్యూమర్ ఇస్ గాడ్, కన్జ్యూమర్ ఇది, కన్జ్యూమర్ అది అని చూస్తాం. బట్ వాస్తవంగా అలాగా ట్రీట్ చేస్తున్నారా? చాలా చోట్ల కన్జ్యూమర్స్ని చీట్ చేస్తున్నారు. మనతో ఈ కన్జ్యూమర్స్ గురించి, కన్జ్యూమర్ రైట్స్ గురించి, కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ అ స్పెషల్ గెస్ట్ విత్ అస్ టుడే. డాక్టర్ వికాస్ పాండే ఈస్ హియర్. ఈజ్ ద నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్. సార్, ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే వైజాగే కాదు, ప్రతి చోట ఉన్నది పార్కింగ్ ఇష్యూ. చాలా కమర్షియల్ కాంప్లెక్సెస్, అలాగే మాల్స్, హోటల్స్ అండి ఎస్పెషల్లీ. వీటికి ఏంటంటే ఇవన్నీ కమర్షియల్ ప్లేసెస్, వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కన్జ్యూమర్స్ అందరూ హోటల్కి వెళ్ళినా లేదా ఫంక్షన్ హాల్స్కి వెళ్ళినా వాళ్ళు రోడ్ మీద పార్క్ చేస్తున్నారు, లేదా ఫుట్పాత్ మీద పార్క్ చేస్తున్నారు. అదే నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే పోలీసులు వచ్చి ఫోటో తీసి టికెట్ ఇష్యూ చేస్తున్నారు. కరెక్ట్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ ఆ కన్సర్న్ హోటల్ వాళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. కరెక్ట్. సో ఇక్కడ ఒక కన్జ్యూమర్ ఏం చేయాలి? సపోజ్ ఒక హోటల్కి వెళ్ళి తన అక్కడ ప్లేస్ లేక రోడ్ మీద పెట్టి టికెట్ ఇష్యూ చేస్తే, ఇన్ దిస్ కేస్ వాళ్ళు ఆ కమర్షియల్ ప్రాపర్టీ వాళ్ళు తప్పు, బికాస్ దే డిడ్ నాట్ ప్రొవైడ్ ద పార్కింగ్. బట్ ఎఫెక్ట్ అయ్యేది కన్జ్యూమర్ కి ఎఫెక్ట్ అవుతుంది. దీనికి ఏం చేయాలి? ఒక కన్జ్యూమర్ గా ఏం చేయాలి? ఇది ఎందుకు అడుగుతున్నాడు సార్? పర్సనల్ గా నాకే జరిగింది, అందుకే అడుగుతుంది. ఇది ఏంటంటే ప్రతి డెవలపింగ్ సిటీలో అండ్ టౌన్ లో ఈ ప్రాబ్లం వస్తుంది. ఏమవుతుంది అంటే రోడ్ సేమ్ ఉంది, బిల్డింగ్ సేమ్ ఉంది, బట్ ముందు ఒక ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుంది, ఇప్పుడు అది షాపింగ్ కాంప్లెక్స్ గా తయారైపోతుంది. సో మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు కన్జ్యూమర్ నుంచి, షాప్ కీపర్స్ నుంచి. సిమిలర్ వేలో పోలీస్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు. త్రూ యువర్ ఛానల్ వీఆర్ అష్యూరింగ్ యూ దట్ విదిన్ 3 or 4 days జీవీఎంసీ కమిషనర్ తో కలిసి అండ్ పోలీస్ కమిషనర్ తో కలిసి ఈ విషయంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక మెమోరెండం అని ఇస్తాను. సపోజ్ ఏదైనా హోటల్ కానీ షాప్ కానీ అక్కడ కార్ కానీ బైక్ కానీ పార్క్ చేసి లోపలికి ఎవరు వెళ్ళరు. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? బయటకి వచ్చి ఫోటో తీసి ఫైన్ రేస్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ ఫైన్ సిమిలర్ హోటల్ వాళ్ళు మెయిన్ లో కూడా పడాలి. వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు బిజినెస్ ఇచ్చారు హోటల్ వాళ్ళు, అవును. సో దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ద పార్కింగ్. ట్రూ. పార్కింగ్ లేనప్పుడు యాజ్ పర్ ద బిల్డింగ్ యాక్ట్ అండి, అపార్ట్మెంట్ యాక్ట్ అండ్ బిల్డింగ్ యాక్ట్, ప్రతి బిల్డింగ్ కి పార్కింగ్ ఉండాలి. పార్కింగ్ ప్లేస్ లేదైతే బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ రాదు. అవును. సో పార్కింగ్ లేనప్పుడు వాళ్ళు బిల్డింగ్ ఎలా రన్ చేస్తున్నారు? సో హూ ఇస్ రెస్పాన్సిబుల్? సో జీవీఎంసీ కమిషనర్ గారు ఈ విషయంలో కొద్దిగా మీరు స్పందన తీసుకొని యాజ్ ఎర్లీ పాసిబుల్, సపోజ్ ఒక ఏరియాలో చాలా షాప్స్ ఉన్నాయి, అక్కడ రోడ్ ఉంది, పార్కింగ్ లేదు, చుట్టుపక్కల ఏదో ఒక 200 or 300 meters దూరంలో పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేయాలి. కామన్ పార్కింగ్ ఫారెన్ కంట్రీలో కల్చర్ ఉంది. అది పెయిడ్ పార్కింగ్ అయినా పర్లేదు, బట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ది పార్కింగ్ ఫెసిలిటీస్. ఆ పార్కింగ్ లేదైతే షాప్ ముందు క్లోజ్ చేయించండి మీరు. షాప్ లేదైతే అక్కడ బైక్ ఎవరు పార్క్ చేయరు, బైక్ పార్క్ చేయలేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫోటో తీసి ఫైన్ పెట్టరు అందులో. సో ఇన్ బిహాఫ్ ఆఫ్ విశాఖపట్నం ఆల్ కన్జ్యూమర్స్ అండ్ సిటిజన్స్, విదిన్ 3 or 4 days ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని పోలీస్ కమిషనర్ గారితో అండ్ జీవీఎంసీ కమిషనర్ గారితో ఈ విషయంలో డిస్కస్మెంట్ 100% చేస్తాను. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కన్జ్యూమర్ వైజ్ దీస్ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ యాక్టివిస్ట్ ఆర్ రెడీ టు సర్వ్ యూ. ఇలాంటి టాపిక్స్ సిరీస్ రూపంలో మన ఛానల్లో వస్తుంది. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఉన్నాం, ఫాలో అవ్వండి. జై హింద్.